మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోసం సచివాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కలవలేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని కలిసేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారని రైతు మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న మంత్రి శ్రీధర్ బాబుకు రైతు తన సమస్యను విన్నవించుకున్నాడు. 2006లో రాష్ట్ర ప్రభుత్వం తన తండ్రికి ఇచ్చిన 2 ఎకరాల భూమిని ఖాళీ చేయమని అధికారులు నోటీసులు ఇచ్చారని రైతు వాపోయాడు. సాగు చేసుకుంటున్నామని ఆధారాలు చూపించినా పట్టించుకోకుండా పట్టాను రద్దు చేశారని రైతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంపించే ప్రయత్నం చేయండి. మాకు మీరు వాళ్ళకి సెక్యూరిటీ సార్, మాకేం సార్, మేము పేరు మేము వచ్చి కాళ్ళు పట్టుకోలేదు ఇచ్చుకోకపోదు మేము మమ్మల్ని ఎందుకు చేస్తారు మన అనుకోండి. మీకు ఎందుకు చూసిపెట్టారు మీరు ఆ 100 మంది ఎక్కడో మమ్మల్ని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? అవును మాకే ఆర్డర్ చేయండి ఖచ్చితంగా చెప్తున్నారు కదా. ఇక్కడ ఎందుకు కలవని లక్ష్యమంతా వద్దు సార్ మీకు ఆఫీసర్ తీసుకొచ్చారు సార్ ఇక్కడికి ఇంకా నిలబడమంటే నిలబడ్డాం మేము. మీరు మా నలుగురు ఎందుకు ఆపిండ్రు? మీరు పెద్దది కదా సార్. మీరు సార్ పొంగులేటి గారిని కలవడానికి వచ్చిన సార్. మాది జమినాం సార్. ఏం సమస్య? మాది ల్యాండ్ విషయం ఉంటే సార్, అది ముఖ్యమంత్రి గారికి అప్పీల్ పెట్టినా ఇంకేం పరిష్కారం కాలే. అప్పుడు ఎలక్షన్ నడిగితే ఎలక్షన్ ఉన్నాయి బాబు, ఇప్పుడు మేము వద్దు, మీరు ఎలక్షన్ అయిపోయాక మా దగ్గరకు వచ్చి కనుగొన్నారు. కలుద్దామని వస్తే వాళ్ళు ఆఫీస్లో కూర్చుని పెట్టింది సార్ పొద్దున్న నుంచి. ఇప్పుడు మీటింగ్ అయిపోతే సార్ వస్తారు, నిర్మల తర్వాత సార్ రాడు, అక్కడ మీటింగ్ అయితే మాట్లాడుతున్నారు. ఇదే కనుక అక్కడికి పోమన్నారు సార్. ఇది తీసుకొచ్చింది ఇక్కడ పోలీసులు కల్పనిస్తారు. గింతనే ఉంటుంది సార్. మేము పేదల్లో మంది తీసుకొచ్చి మమ్మల్ని మీరు ఇక్కడ ఎందుకు కలవని మమ్మల్ని